హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిన్న సాయంత్రం వీడియో చేస్తడం జరిగింది. ఇది ఉడిపి ఓల్డ్ రెస్టారెంట్ అండి. ఇది ప్రతిదీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి చేస్తారు. మాస్టర్తో పాటు మొత్తం ప్రతిదీ క్వాలిటీతో సహా వేస్తారు. మాస్టర్ వేసే విధానం కూడా చూడండి. ప్రతిదీ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇలా యూజ్ చేసే పిండి కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అండి. ఇలాగ వేసిన ఐటమ్ అలాగే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మాస్టర్ వేసే విధానం గట్రా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సరే ఆయిల్ వేసి విధానం గట్రా చూడండి. ఎప్పుడన్నా మీరు కూడా టిఫిన్ వేసుకుంటే ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇలాగే ఈ మాస్టర్ గారు వేసుకున్నట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈయన యూజ్ చేసే పిండి కూడా చాలా బాగుంటుందండి. బయట ఎక్కడ తిన్నా సరే మన గుళ్ళకి వచ్చేస్తే బజ్జీలు ఈ మాస్టర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చేసే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఉడిపి ఎంజీ హోటల్ అండి. రాజమండ్రి కోరి మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ పూట స్నాక్స్ మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ అండ్ మిక్చరీ మొత్తం అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. చేసే విధానం కూడా చూడండి. అప్పటికప్పటికే ఫ్రెష్ లైవ్ ఎలాగేసింది అలాగే అయిపోతుంది ఎమ్మంటే. బాబు చేసే విధానం కూడా చాలా నీట్ అండ్ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఆయన ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి గారు మొత్తం ప్రాసెసింగ్ అంతా ఈయనే నడిపిస్తారు. చాలా మంచి వ్యక్తి కూడా. కస్టమర్ని ప్రతి ఒక్కరిని సాటిస్ఫైడ్ అయితేనే పంపిస్తున్నారు. లేకపోతే ఏది కావాలో అది తక్కువైనా ఎక్కువైనా సరే కస్టమర్ని అడుగుతున్నారు. మనం చేసే విధానం కూడా ఆనియన్లో కానీ నిమ్మకాయ కానీ ప్రతిదీ స్టఫింగ్ పెట్టి అలా ప్లేట్లో పెట్టి ప్రతిదీ కూడా మనం కింద పెట్టేస్తాం. ఆయన అలా కాదు. బయట ఎక్కడైనా అయితే కింద పెట్టేస్తారు. ఈయన అయితే ఇలా కాదు. ప్లేట్లో సరౌండింగ్ మొత్తం రౌండప్ చేస్తారు. ఆయన్ని మినిమం 10-15 బజ్జీలు ఎక్కిస్తారు. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఆయన చేసి స్టఫ్ విధానం గట్రానే. వీళ్ళ దగ్గర మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి స్టఫింగ్ పెట్టి విధానం కూడా. పైన కొత్తిమీర అండ్ ఆనియన్ చేసి చిట్టు బజ్జీలు అక్కడ రెడీ అయ్యి చూసారంటే వీడియోలోని. ఇక్కడ ఏమన్నా వచ్చేసి ఇది బ్రెడ్ బజ్జీ. అది బ్రెడ్ బజ్జీ చేసే విధానం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బ్రెడ్ బజ్జీ ప్రతి తీసుకొని కర్డ్ వేసి తర్వాత మళ్ళీ టమాటా సాస్ వేసి ఇప్పుడు ఇక్కడ స్టఫింగ్ కలుపుతాడు. దానికి బాబు ఇక్కడ స్టఫింగ్ కలుపుతాడు. ప్రతిదీ క్వాలిటీగా చేస్తాడండి. స్టఫింగ్ చూడండి. ప్రతిదీ కూడా ఎంత నీట్నెస్ తోటి స్టఫింగ్ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిదీ ఏంటంటే కొత్త గిన్నె యూజ్ చేస్తారు. అందరూ కొత్తది ప్రతిదీ. ఇలా అయినామంటే పక్కన సింక్ ఉంది. ఆ సింక్లో కడిగేస్తారు. కడిగేసినామంటే మనీ అది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి కారం కానీ సాల్ట్ కానీ వేసే విధానం ఒకసారి చూడండి. చాలా బాగా నచ్చిందండి నాకు. చేసే పద్ధతి కూడా లెమన్ పెట్టుతున్నారు ఎమ్మటనే కలిపేసి పైన స్టఫింగ్. ఈ బాబు ఏంటంటే కొంచెం టేస్ట్ చూడమంటాడు ఫస్ట్. సాల్ట్ కారం ఎక్కువైనా సరే ఫస్ట్ చూడమంటాడు. ఆయన కస్టమర్ సాటిస్ఫై అమ్మంటే మళ్ళీ దాని మీద వేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చేసే విధానం కూడా చూడండి. పార్సిల్ వెళ్ళిపోతుందండి. కస్టమర్ ఈ పక్కన ఉన్నారు. ఆయన వీడియోలోకి రానన్నారు. ఇది చట్నీ ఫ్రెండ్స్, వైట్ చట్నీ. అండ్ చిట్టు బజ్జీలు. ప్రతిదీ అడ్డాకేసి ఇచ్చేస్తున్నారండి. వీళ్ళు ప్రతిదీ అడ్డాకేసి ప్రతి క్వాలిటీ కూడా. అడ్డాకు లేదే మామూలు పేపర్ యూజ్ చేయరేటండి అని అడిగాను నేను. లేదు బాబు ప్రతిదానికి అడ్డాకు ఉండాలి. అది తమిళనాడు ఫెస్టివల్ కాదు, మన తమిళనాడు కదా, ప్రతిదీ అడ్డాకు యూజ్ చేసి కొంచెం లేటెస్ట్
స్టైల్లో కాకుండా కొంచెం ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాం, మనకి కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతుంది కావాలి మాకు అని చెప్తున్నారు. ఆ మిరపకాయ బజ్జీ చూడండి, మామూలుగా అయితే అలా కడేస్తారు. గుళ్ళు ఏడ్సనుకులు స్టఫ్ పెట్టి కింద పేపర్ పెట్టి మళ్ళీ ఇంకో పేపర్ పెట్టి న్యూస్ పేపర్ పెట్టి ప్రతి దానికి కూడా చాలా క్వాలిటీగా చేస్తున్నారు సారు. చేసే విధానం కూడా ఒకసారి చూడండి, సార్ చేసే విధానం కూడా ఒకసారి చూడండి, చాలా బాగా నచ్చిందండి. వావ్, చాలా బాగా నచ్చింది సార్. ఇది రెండో పార్సల్ ఫ్రెండ్స్. ఆ సారే ఫస్ట్ మిరపకాయ బజ్జీ తర్వాత అరటికాయ బజ్జీ, ప్రతిదీ కూడా చాలా డీసెంట్ అండి. ఇది ఇంకో పార్సల్ ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోతుంది. చూడండి, వీడియోలు నచ్చినట్లుగా చూడండి, ప్రతిదీ ఎంత క్వాలిటీగా చేస్తున్నారు సారాల్లో. మెయిన్ ఇక్కడ బాగా ఫేమస్ బజ్జీల కోసం చాలామంది వస్తున్నారండి. కస్టమర్లు కూడా చూడండి, ప్రతిదీ సార్ చేసే విధానం చూసారా ఫ్రెండ్స్. ఇలా బోర్డులో ఒకసారి చూపిస్తున్నాను. మేము మధ్యాహ్నం పూట భోజనం వెజిటేబుల్ కర్రీస్తో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ టైం టిఫిన్ చాట్ చేసే విధానం చూడండి, ఎలా బాగా నచ్చిందో. చాట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ సార్ ఎలా చేస్తున్నారో. ప్రతిదీ టమాటా సాట్ చేసేది సార్ చూడండి, టమాటా ఎలా కట్ చేసి ప్రతిదీ కూడా మీరు కూడా ఇంట్లో నేర్చుకోవచ్చు నా వీడియో చూసి. ఒకసారి ఇంట్లో చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి వాళ్ళ ఫోన్ నెంబర్లు బండి అడ్రస్ కూడా ఒకసారి స్క్రీన్ మీద క్లారిటీగా చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర ఈవినింగ్ పూట టిఫిన్ ఇడ్లీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సాయంత్రం 7:30 ఆ టైంలో ఉంటుంది. ఇది అప్పటికప్పటికే ఫ్రెష్ లైవ్ చేయబడుతుంది, ఏం పడుతుంది, అప్పటికప్పటికే ఫ్రెష్ లైవ్ అండి. అండ్ దోశలు 2 రకాల 4 రకాల చట్నీలు, బాగా దప్పక చట్నీ ఉంటుందండి వీళ్ళ దగ్గర. మొత్తం అన్నీ ఉంటాయి. రవ దోశ, పొరాటా, చపాతీ, టమాటా బాత్ ఇవన్నీ కూడా ఉంటాయి. సార్ చూడండి, చట్నీలు కట్టే విధానం కూడా. సార్ చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ టిఫిన్ చూసారు బాబు ఎలా కడుతున్నారు. టమాటా 2 రకాల చట్నీలు ఇవన్నీ వేసి నేను ప్రతిదానికి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దోశ కస్టమర్ వచ్చారండి, చేసే విధానం కూడా ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చేసే ఉప్మా టమాటా బాత్ కూడా ఒకసారి చూడండి. ఆ మాస్టర్ ఎలా చేస్తున్నారు, ప్రతిదీ చెయ్యి యూజ్ చేయరండి, ప్రతిదానికి గట్టి. ఆ టిఫిన్లో ఆ చట్నీలు కూడా చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. చూడండి సార్ కట్టే విధానం కూడా, కస్టమర్కి ఇచ్చే విధానం కూడా చాలా నీట్నెస్ ఉంది. కస్టమర్కి ఏమన్నా ఇచ్చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ రకాల చట్నీలతో ప్రతిదీ కూడా ఈ టైప్ టిఫిన్ సెక్షన్, ఆ టైప్ ఏమో ఈవినింగ్ స్నాక్స్ అండి. టమాటా బాత్, ఇడ్లీ, పొరాటా కూడా అవైలబుల్గా ఉన్నాయి. పూరీలో కర్రీ అండి, చపాతీలో కర్రీ అండి. ఇందాక వీడియో చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ గోదావరి రోడ్ ఇట్లాగే వీడియోస్తో మళ్ళీ వస్తా, నెక్స్ట్ వీడియోలో వస్తా. మరి అన్ని కొత్త వీడియోలు మీ ముందు తీసుకొస్తా. జై హింద్. ఓకే.